Yeah, we'll take another call అండి. చారి గారు లైన్ లో ఉన్నారు. చారి ఫ్రమ్ కెన్యా. చారి గారు నమస్తే అండి. యా మాట్లాడండి. చేతన గారు నమస్తే అండి. యా గో హెడ్. ఇప్పుడు మీరు జనసేన బలంగా ఉంది, ప్రజలకి ఆదరణ పెరుగుతుంది అని చెప్పి అంటున్నారు. తెలంగాణలో పోటీ చేసిన చోట కనీసం డిపాజిట్లు కూడా గల్లంతే. అలాగే ఇప్పుడు ఏపీలో మీకు ఆదరణ పెరుగుతుంది, మాకు ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది అన్నప్పుడు ఇండివిజువల్గా పోటీ చేయండి. ఎందుకు టీడీపీతో పొత్తు? అది ఒక క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వరకు మీది మేనిఫెస్టో అనేది తెలియదు అసలు ఎలా ఉంటుందో కూడా. అసలు ఏమేమి మీరు ప్రజలకు ఏమి చేస్తారు అది తెలియదు. ఎంతవరకు వైసీపీ నాయకులు వేస్ట్, గోండాలు, రౌడీలు అంటాం తప్ప మేము ప్రజలకు ఇది చేస్తాం. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారండి? హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఉన్నారు. ఇంకొకటి అండి, లాస్ట్ క్వశ్చన్, తర్వాత మీరు ఈ 3 క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. యా ఇప్పుడు షూటింగ్ లో బిజీగా ఉండి ఎలక్షన్ అప్పుడు వచ్చి అలాగొచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం, మేము ప్రజల పక్షాన ఉంటాం అని చెప్పి అని కాదు. కరోనా అప్పుడు మరి ప్రజల వెంటే ఉండాలి కదా. ప్రజల వెంట ఎవరున్నారు? వైసీపీ నాయకులు ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు. మరి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వేస్ట్, అది వేస్ట్, ఇది వేస్ట్ అన్నప్పుడు మీరు లీగల్ ద్వారా రండి, కోర్టుకి వెళ్ళండి. అంతేగాని మీరు అలాంటి యాక్షన్ ఏమీ తీసుకోకుండా వాలంటీర్ వ్యవస్థ దుర్వినియోగం చేస్తుంది అది అని చెప్పి అన్నారు తప్ప ఈ విషయం మీద మీరు ఎందుకు కోర్టుకి వెళ్ళరు? థ్యాంక్స్ అండి. దీనికి ఆన్సర్ చెప్పండి. ముందుగా తెలంగాణ టాపిక్ గురించి మాట్లాడదాం సార్. తెలంగాణ ఎలక్షన్స్లో అసలు పోటీకే నిలబడడానికి ధైర్యం చేయకోకుండా ఎక్కడో నిద్రపోతున్న జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ని ఇక్కడ కలిపి మీరు మాట్లాడడం ఫస్ట్ తప్పు. తెలంగాణలో పోటీ చేసే దమ్మునుంటే ఆ రోజు మీరు మాట్లాడుంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన వాళ్ళు నిజంగా చూస్తే చాలా మిడిల్ క్లాస్ మెంటాలిటీస్, మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు సార్. అటువంటి వాళ్ళని ధైర్యం చేసి నిలబెట్టడమే గొప్ప విషయం. ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయండి. మిడిల్ క్లాస్ వాళ్ళని రాజకీయాలకు ప్రేరేపిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఒక్క వ్యక్తికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్లో స్థానం లేదు. అలాంటి వాళ్ళకి ఇంతకు సీట్లు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. అతన్ని సపోర్ట్ చేసేటప్పుడు అతని కార్యాచరణ ఏమైనా గొప్పగా ఉంటే మనం సపోర్ట్ చేయాలి. ఫస్ట్ ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మాకు వచ్చిన 4,000 ఓట్లు 5,000 ఓట్లు మీరు కించపరిచేలాగా మాట్లాడుతున్నారు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఒకసారి మీరు లిస్ట్ తీస్తే నేను కాబట్టి మీకు వాట్సాప్ చేస్తాను, నా నెంబర్ తీసుకొని మీరు అడగండి, నేను చూపిస్తాను. కనుక మనం విమర్శించడంలో ఒక అర్థం ఉండాలి, దాన్ని ఎవరన్నా మెచ్చుకునేలాగా ఉండాలి. మీరు బ్లైండ్గా మాట్లాడకూడదు. అండ్ కోవిడ్ విషయం మాట్లాడారు సార్. పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సహాయం అందించడం, పవన్ కళ్యాణ్ గారి క్యాడర్లో ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ సిలిండర్లు పంచడం ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రభుత్వం పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలో అది చేశారు. దాంట్లో గొప్పగా మనం మెచ్చుకోవాల్సింది ఏం లేదు సార్. పవన్ కళ్యాణ్ గారి క్యాడర్ వాళ్ళ కష్టాయితాన్ని తీసుకుని ఖర్చు పెట్టారు. ఆ విషయాన్ని మీరు మెచ్చుకోండి. ఫస్ట్ ప్రభుత్వంలో మేము సహాయ సహకారాలు అందిస్తాం అలాంటి విపత్తు వచ్చినప్పుడు. ఇప్పుడు రైతులకి మొన్న వరదలు వచ్చినప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్పండి. గతంలో ఎన్నో ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు నిద్రపోకుండా ఉండమని చెప్పండి. ఎస్పెషల్లీ నేను రాయలసీమ ప్రాంతం అమ్మాయిని. మా రాజంపేట వరదలు వస్తే ఎంతవరకు అక్కడ సహాయ సహకారాలు అందించలేదండి సొంత ప్రాంతానికి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ పాయింట్, మీరు ఏం మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు అంటున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్ ఇన్ని రోజులు చేంజ్ చేశారండి. నిద్రపోతున్నారా లేకుంటే ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నారా? పబ్లిక్ మీటింగ్లో 1,000 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడుతూ పబ్లిసిటీ ఇస్తూ ఒక్కొక్క మీటింగ్లో ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటండి? పసిబిడ్డల ముందర వ్యక్తిగత విమర్శలు కాకుండా విధానపర విమర్శలు చేస్తున్నారా? ప్రజలు చేసిన మంచి గురించి మాట్లాడుతున్నాడా? విధానపర విమర్శలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. చెప్పుకునే జవాబు లేకనే వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతుంది వైసీపీ క్యాడర్. ఫస్ట్ ఆ విషయం మీరు గమనించండి సార్.